భక్త మహాశయులారా, ఈరోజు గీతా జయంతి, మార్గశిర శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. గీతా జయంతి రోజు భగవద్గీతను స్మరించుకోవటం మన ధర్మం. ఎందుకని అంటే భగవద్గీత మన నిత్య జీవితానికి అత్యంత అవసరమైనటువంటి గ్రంథం. మానవుడి యొక్క సంసారము అనేటటువంటిది ఘోరమైనటువంటి సముద్రంతో సమానం. సముద్రం ఏ విధంగా అయితే చాలా లోతుగా ఉండి అనేక ప్రాణహాని కలిగించేటటువంటి జలచరాలతో కూడా నిండి ఉంటుందో, అలాగే సంసారం కూడా చాలా లోతై కష్టసుఖాలతోటి కలిగి ఉంటుంది. అందువల్ల సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతియో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. అలాంటి కష్టసుఖాలనేటటువంటి ద్వంద్వాలతో కూడుకొని ఉండేటటువంటి సంసారంలో మునిగిపోకుండా సుఖంగా సంసార సముద్రాన్ని దాటాలి అంటే భగవద్గీత అనే నావను ఆశ్రయించాలి అని పెద్దలు సెలవిచ్చారు. భగవద్గీత అనే ఈ దివ్యమైన గ్రంథంలో ఏముంటుంది ఇంత గొప్ప విషయం అని తెలియని వాళ్ళు అనుకుంటారు. గీత అనే 2 అక్షరాల్లోనే భగవద్గీత సారాంశం అంతా దాగి ఉంది. గీకారం త్యాగరూపం స్యాత్ తత్వబోధం తకారకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. గీత అనేటటువంటి పదంలో ఉన్న 2 అక్షరాలలో గీకారం త్యాగరూపమైనది, తకారం తత్వబోధకమైనది. కాబట్టి ఈ గీత అనే పవిత్ర గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఎవరికైనా సరే అనేక రకాల గుణదోషాలతో కూడిన మనస్సులో దోషాలన్నీ త్యజింపబడి గుణాలన్నీ బోధింపబడతాయి. కాబట్టి